హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ పార్టీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి నర్సరీకి వచ్చాను అనమాట పూల మొక్కల కోసము. అంటే ఒక ప్రత్యేకమైన మొక్క అనమాట, కొనాలి. ఆల్రెడీ ఇంట్లో ఉండింది, దాన్ని తీసి పడేసినారు అనమాట పిల్లలు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త మొక్క కొనడానికి అయితే వచ్చాను. అంటే అదైతే చిన్న మొక్క, ఒక చిన్న మొలక లేదా ఒక కొమ్మ తీసుకెళ్ళి పెట్టినా కానీ వచ్చేసింది. కానీ ఒకరింటి దగ్గర నుంచి తీసుకెళ్ళి పెట్టకూడదంట, మనం స్వయంగా కొని తీసుకెళ్ళిపోయి పెడితే మంచిదంట. తర్వాత చెప్తాను ఆ మొక్క గురించి. ఆ మొక్క కొనడానికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, తిరుపతిలో అనమాట ఈ నర్సరీ. చూడండి, మనకి ఏ రకం మొక్క అయినా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం మొక్క ఉంది. ఏం కావాలన్నా కానీ మొక్కలు, పూల మొక్కలు కానీ, ఫ్రూట్స్ కానీ, ఏమైనా సరే. అంటే షో చెట్లకైతే ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. నేనైతే ప్రతి ఒక్క రకము మొక్క అనేది ఇక్కడ ఉన్నాయండి, చూపిస్తాను రండి. చూడండి, పూల మొక్కలు రకరకాలుగా ఉన్నాయన్నమాట. షో చెట్లు కానీ, మనం తీగలు ఇచ్చుకుంటాం కదా ఇంటి ముందర షోగా, ప్రతి ఒక్క ఐటెం ఉన్నాయన్నమాట. శంఖం పువ్వు చెట్టు కూడా ఉంది చూడండి. ఆల్రెడీ మా ఇంటి దగ్గర అయితే ఉంది. బ్లూ కలర్ ఉంది, ఇక్కడ కానీ బ్లూ కలరే ఉంది. వైట్ కూడా ఉంది చూడండి. వైట్ కలర్ శంఖం పువ్వు. ఇది చాలా ప్రత్యేకమైన మొక్క కదండి, మీకు అందరికీ తెలిసిందే. కానీ తెలియని వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను. చూడండి, మా ఇంటి దగ్గర అయితే బ్లూ కలర్ ఉందండి, ఇక్కడైతే వైట్ కలర్ కూడా ఉందండి. అలాగే మొలల చెట్లు, సన్నజాజులు రకరకాలుగా ఉన్నాయి చూడండి ఐటమ్స్. ఇంకా అటు సైడ్ గులాబీ మొక్కలు అవన్నీ ఉన్నాయి, చూపిస్తాను. చూడండి, తులసి మొక్కలు అనమాట. కృష్ణ తులసి, వందవరహాలు మొక్క వచ్చి ఎల్లో కలరు. చూడండి, రకరకాలుగా ఉన్నాయన్నమాట. షో చెట్లు రకరకాలుగా ఉన్నాయి. మొక్క చూడండి ఎంత బాగా కటింగ్ చేసి పెట్టారో. కుండీలోనే మనం ఇలా షోగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ప్లేస్ దండిగా ఉన్న వాళ్ళైతే చాలా బాగా పెట్టుకోవచ్చు అనమాట. గులాబీ చెట్లు, ఇవి గులాబీలు చూడండి రకరకాలుగా ఉన్నాయి. పూలు అయితే పోయాయి అనమాట, సీజన్ అయిపోయింది అనమాట. పూలు కాసే టైం కాదన్నమాట. ఇప్పుడు కాసిన పూలు విరిగిపోయాయి, అంటే పోయాయి అనమాట. తులసి కోటలు చూడండి ఎంత బాగున్నాయో కదా, టైల్స్తోనే సెట్టింగ్ అనమాట. ఎంత బాగున్నాయో చూడండి. లోపల చూపించు. ఒక మొక్కకైతే సరిపోతుంది అనమాట, పెద్దదనమాట. ఇది వచ్చి ఈ మోడల్లో ఉంది. అంటే ఇది వచ్చేసి కలసం అంటారు కదా, కలసం సింబల్ అనమాట. కలసం సింబల్ లాగా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. దీపం పెట్టుకోవడానికి అలా స్టెప్పుల్లాగా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి చూడండి. కలువ పువ్వు, తామర పువ్వు షేప్లో కూడా ఉన్నాయి చూడండి. ఈ మొక్క చూడండి 850 అంట. గిరికి అంటారు కదా మన ఊరు సైడు, అలా ఉంది. కానీ ఇది 850 అంట ఫ్రెండ్స్. చూడండి ప్రైజ్. ఈ మొక్కల నేమ్ అయితే తెలియదు నాకు. ఎంత బాగున్నాయి చూడండి. ఫ్లవర్ టైపు మొక్కలే, ఫ్లవర్ టైప్ ఉన్నాయి. ₹250 ఫ్రెండ్స్ ఈ ప్రైజ్ వచ్చి. ఆ లాస్ట్ వన్ తిరుపతిలో ఉందన్నమాట ఈ నర్సరీ. ప్రీతి గార్డెన్స్ అన్నమాట ఈ నర్సరీ నేమ్ వచ్చేసి. కలబంద మొక్కలు కూడా ఉంటుంది. కలబంద తీసేసుకున్నారు. బంతి పువ్వు చెట్లు, ఏం చెట్లు నాకైతే నేమ్ తెలీదు. షో చెట్లు అంటే అవి కూడా సెంటిమెంట్ చెట్లు ఉంటాయండి. ఇదంతా మనీ ల్యాండ్ మోడల్ అండి. ఒక్కొక్క రకం ఒక్కొక్క ఇదిగా ఉందన్నమాట. ఇవైతే కింద పెట్టుకోవచ్చు, ఇవైతే పైకి తీగల్లాగా అల్లించుకోవచ్చు అనమాట. ఇలా ఇంటి ముందు ఇట్లా షేపులు దించుకొని తీగల్లాగా అల్లించుకోవచ్చు. మనీ ల్యాండ్.
ఒక రకం ఇవి ఏం ఐటమ్స్ చూడండి 350 అంటే ఈ మొక్క వచ్చేసి అవి ఏం రాస్తాం మొక్కలు ఏం రకం ఏం చెట్టు అనేది తెలియదు కదా, పేరన్నా ఉంటే బాగుండేది. చూడ మొగ్గల్లాగా వచ్చి. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ మొక్క పేరు తెలుసుంటే కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. నాకు కావాల్సిన మొక్క కోసం అయితే వెతుకుతున్నాను. ఎటు సైడ్ పెట్టుండారో తెలియట్లేదు ఫ్రెండ్స్, వెతుకుతున్నాను. ఆ మొక్క గురించి ఇవాళ టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ చెప్పారనమాట ప్రత్యేకమైన మొక్క. ఇవి ఇది మొక్క లైన్ అంతా 120నా? గ్రూప్లో చూసింది సపరేట్ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మొక్క అయితే దొరికిందనమాట, కొనేసాను మొక్కని. ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే మనం వీక్లీ వన్స్ వచ్చేసి ఇల్లు క్లీన్ చేస్తాం కదా, మాప్ చేస్తాం కదా, అప్పుడు ఒక్కొక్క రేక్ అనమాట దీన్ని కట్ చేసి ఇలాగా వేసేసి వాటర్లో మనం క్లీన్ చేసే వాటర్లో క్లీన్ చేసేసి మనం ఇల్లు శుద్ధి చేసుకుంటే, దీని పేరే సర్వశుద్ధి కదా. మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఈ ఆకు ఈ ఒక రేఖ గిల్లి వేసి క్లీన్ చేస్తే చాలా మంచిదంట, పవిత్రంగా ఉన్నట్లంట ఇల్లు అయితే. వీక్లీ వన్స్ మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు చేస్తే మంచిదంట. అందుకని ఈ మొక్క ఇంటి దగ్గర పెట్టుకుంటే కూడా చాలా మంచిదంట. అందుకని ఈ మొక్క కోసం వచ్చాను. ఆల్రెడీ ఉండింది, తీసి పడేసాను తెలియకుండా, మళ్ళీ కొని ఇప్పుడైతే తీసుకెళ్తున్నాను ఈ మొక్కని. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి ఫ్రెండ్స్.